వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన వికాస్ రాజ్ను రవాణా ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ను ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్ హరీష్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన వికాస్ రాజ్ను రవాణా ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ను ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్ హరీష్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో మరోసారి ఐఏఎస్ బదిలీ చేసింది. రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పలు శాఖల ప్రక్షాళన చేస్తున్న సర్కార్ ఇప్పటి వరకే గతంలో 6 ఐఏఎస్ బదిలీ చేయగా తాజాగా మరో 8 మందిని ఈరోజు బదిలీ చేసింది. దీంట్లో మొత్తంగా సిఎస్ శాంతి కుమార్ అయితే మొత్తం ఈ ఉత్తర్వులు జరుగుతుంది. దీంట్లో ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, అలాగే వాణిజ్య పన్నుల శాఖగా రిజ్వీగా అదనపు బాధ్యతలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గా జాయింట్ సెక్రటరీ గా హరీష్, అలాగే మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక, రవాణా అండ్ ఆర్ఎన్బి స్పెషల్ సిఎస్ గా వికాస్ రాజ్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో వికాస్ ఆయన కూడా ఇటు కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. మరి ఇప్పటి వరకైతే రాష్ట్రంలో జూలై 26 ఐఏఎస్ బదిలైన విషయం అయితే మనకు తెలిసిందే. మొత్తం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ఏ షరత్తు గిరిజన సంక్షేమంగా ఇవ్వడం, మరి వీళ్ళంతా కూడా ఇప్పటి వరకైతే సెక్రటరీలోనే ఆ శాఖలో కొనసాగుతున్న కొంతమంది ఉన్నారు. దాంట్లో వారిని ఇంకొందరు జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని దాదాపుగా అందరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.